మీరు ఎలా మేనేజ్ చేశారండి మూవీలో ఇద్దరు హీరోయిన్స్తో? నేను మేనేజ్ చేయటం కన్నా డైరెక్టర్ మేనేజ్ చేయడం ప్రాబ్లం. మాది ఉంటుంది, మేము వచ్చి యాక్ట్ చేయటం. మీ ప్రతి క్వశ్చన్ కి డైరెక్షన్ అటెలి. అవును, అందరిలోకి ఎక్కువ మేనేజ్ చేసింది పాప రామబ్రాజే. ఎలా మేనేజ్ చేశారండి చెప్పండి. నేను మేనేజ్ ఏం చేయలేదండి, కొంచెం ఏదో అలా మొత్తానికి అందరినీ కలుపుకుంటూ ముఖ్యంగా సంయుక్త గారితో చేయడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఆవిడ అందరికీ తెలుసు మీరు ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఆవిడ. మరి ఆవిడ సెట్ లోకి వస్తుందంటేనే మరి అందరికి చిన్న షివరింగ్ కదా. ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యారు తెలుసా? ఈ ఆన్సర్ కాదు, ఇంకోటి చెప్పా. డైరెక్టర్ గురించి ఏమడిగితే ఆయనతో వర్క్ చేయడం అంటే అది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని ప్రతి ఇంటర్వ్యూలో ఇలా గొప్పగా చెప్పాలి, మాట్లాడాలి అనేది ఆయన చెప్పారు. అసలు మేము డైరెక్ట్ గా మీరు అడగకముందే మేము డైరెక్ట్ చేసేస్తున్నారా? మూవీతో ఆపేయచ్చు కదా. ఓకే. సో లేదు, మీరు అడిగిన దానికి ఏంటంటే అందరినీ యాక్చువల్లీ మాకు అంత హడావిడి లేదు, అంత ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ అందరం ప్రతిరోజు నవ్వుకుంటూనే అంతే హ్యాపీగా వెళ్ళిపోయింది. సినిమాలోనే అంత సీరియస్ సీన్స్ ఏమీ లేవు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ. రియల్ లైఫ్ లో కూడా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్. ఈ టైటిల్ విన్నాక మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? బాలయ్య బాబు, జై బాలయ్య. జై బాలయ్య. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అన్ యాప్ట్ టైటిల్ ఫర్ అవర్ ఫిలిం. అండ్ అయినంగానే నారి నారి నడుమురారి మనకి క్లాసిక్ సినిమా, అది వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫిలిం. అండ్ ఆటలో పాటలు అలానే ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. సో ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యాడ్ టు డూ ఇస్ వెళ్ళి బాలయ్య బాబు గారిని అడగాల్సి వచ్చింది. ఐ మీన్ ఐ హ్యాడ్ టు గో అండ్ ఆస్క్ హిమ్, సరే ఇలాగా మీ టైటిల్ పెట్టుకోవచ్చా అని. సూపర్, పెట్టుకోమా, పెట్టుకోవటం ఏంటి, నీకు ముహూర్తం కూడా నేనే పెడతా అని చెప్పి ఆయనే ముహూర్తం పెట్టి ఐ థింక్ మన అన్స్టాపబుల్ షోకి వెళ్ళి అక్కడ టైటిల్ రివీల్ బాలయ్య బాబుతోనే చేయించాం. సో ఆన్ దిస్ అకేషన్ ఐ హావ్ టు థ్యాంక్ బాలయ్య బాబు ఫర్ హిస్ కైండ్ హార్టెడ్నెస్. అడగగానే టైటిల్ ఇచ్చారు, టైటిల్ ఆయన అనౌన్స్ చేశారు. సో మా టీం అందరి తరపు నుంచి థ్యాంక్స్ టు బాలయ్య బాబు. ఆసమ్. ఇద్దరు భార్యల మధ్యన ఇద్దరు హీరోయిన్స్ మధ్యన అలిగిపోయే క్యారెక్టర్ శోభన్ బాబు గారు ఒకప్పుడు చేశారు. అది అందరూ చూసి బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత బాలయ్య బాబు గారు చేశారు. సో ఇప్పుడు మీరు చేస్తున్నారు. మిమ్మల్ని శర్వా బాబు అని పిలవచ్చా? మేము ముద్దుగా నేను నార్మల్ శర్వా అంటే చాలా సరిపోద్ది. బాబు శర్వా మన ఇంట్లో అబ్బాయి, శర్వా సినిమాలు అంటే చాలు. అంతేనా? బాబు వద్దా?